నమస్తే మ్యామ్. నమస్తే. రైట్, ఈరోజు ఏం రెమెడీ చూపిస్తున్నా మా వ్యూవర్స్కి మాకు. రైట్, ఇవాళ ఏంటి అని అంటే హార్మోనల్ ఫీమేల్స్లో ఆడవాళ్ళలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, పీసీఓఎస్ వస్తుంది, మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అట్లాంటి వాళ్ళందరికీ, ఇంకా డయాబెటీస్. మన ఇండియా ఇప్పుడు వరల్డ్లోనే డయాబెటీస్ క్యాపిటల్ అనమాట. సో షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఏం చేయాలి అని చెప్పి సింపుల్ టిప్ అనమాట. సింగిల్ ఇంగ్రీడియంట్ తోటి ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే టీ కాఫీ అట్లా కాకుండా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనం గుడ్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలి మన బాడీలో. సో గుడ్ ఫ్యాట్ ఏంటి, మన ఇండియాలో ఉన్న ఈజియెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆవు నెయ్యి. ఓకేనా. సో ఆవు నెయ్యి ఏంటంటే మనం ఒక గ్లాస్, టీ గ్లాస్, చిన్న టీ గ్లాస్లో వేడి నీళ్ళలో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని మార్నింగ్ తాగేస్తే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ గుడ్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తామో షుగర్ స్పైక్స్ అనేవి అవ్వవు అనమాట. కానీ మోస్ట్ నెయ్యి తింటే లావ్ అవుతారు అంటుంటారు. మరి లేదు, యాక్చువల్లీ మనం తీసుకున్న గీ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, బఫెల్లో నుంచి వస్తుందా, మనం ఏంటి ఎప్పుడైతే ప్యూర్ దేశీ ఆవు అంటాం కదా, దేశీ ఆవు నుంచి ఆ ఆవు కూడా మళ్ళీ కెమికల్స్ అట్లా ఇంజెక్టబుల్స్ ఉండొద్దు. అది ఎప్పుడైతే గడ్డి ఇంకా గ్రెయిన్స్ అంటే నవధాన్యాలు ఎప్పుడైతే అట్లాంటి ఫుడ్ తిన్న ఆవు నుంచి వచ్చిన నెయ్యి మాత్రమే మనకి మెడిసినల్ వాల్యూ ఉంటుంది అనమాట. అదర్వైజ్ మీరు బయట ప్యాకేజ్డ్ సోర్స్ తెలీదు ఎక్కడంటే అక్కడ ర్యాండమ్ గా చేస్తే అది బ్యాడ్ ఫ్యాట్ లాగానే కన్సిడర్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఉండదు దాంట్లో. ఓన్లీ మన ప్యూర్ దేశీ ఆవు నెయ్యిలోనే ఆ మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. గుడ్ ఫ్యాట్, అది బ్యాడ్ ఫ్యాట్ ఉండదు. అని మనం తీసుకునేది జస్ట్ ఒక్కటే టీ స్పూన్ కాబట్టి హార్డ్లీ 2 grams ఉంటుంది. ఆ 2-3 grams లో పెద్దగా కొలెస్ట్రాల్ వాల్యూస్ ఏమి ఎక్కువగా ఉండవు. సో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ లో 1 స్పూన్ గీ వేసి మిక్స్ చేసేసి తాగేసేయాలి. అందులో హనీ ఆప్షన్స్ అట్లా ఏం అవసరం లేదు, డైరెక్ట్ వాటర్ కూడా వద్దనుకున్న వాళ్ళు 1 స్పూన్ తీసుకొని. మనకి కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుంది పొద్దునే, అట్లా దానికి ఏం సంబంధించి ఉండదా? ఎక్కువ మనకి ఏంటంటే షుగర్ స్పైక్స్ అవ్వకుండా డయాబెటీస్ వాళ్ళకి, పీసీఓఎస్, ఇట్లా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఎప్పుడు బాడీ పెయిన్స్ వస్తాయి కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నైట్ ఇది మార్నింగ్ తీసుకోవాలి పడి గడుపున. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి, కొంతమందికి 2-3 days వరకు కూడా మోషన్ ఫ్రీగా ఉండదు. అట్లాంటి వాళ్ళు పడుకునే ముందు తీసుకోవాలి. ఓకే, అట్లా తీసుకుంటే ఏంటంటే లూబ్రికేషన్ అవుతుంది, ఈజీగా స్టూల్ అనేది వాళ్ళు పాస్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ చేసినట్లయితే ఈ రెమెడీని యూజ్ చేయండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.